హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండారండి? అందరూ బాగుండారు కదా. చూడండి, ఎలుకలు చీకటి అవ్వగానే ఇంట్లోకి వచ్చి రకరకాల వస్తువులు కానీ, లేదంటే ఇంట్లో ఉండే సరుకులు కానీ, లేదంటే రకరకాల కిచెన్ రూమ్లో కానీ బుక్స్ చదువుకునే పిల్లలు బుక్స్ చదువుకోవడం నుంచి బట్టల వరకు ఇలా ఈవినింగ్ ఇంట్లోనే ఇంటికి వచ్చి ఎలుకలు అనేది నాశనం చేస్తూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఇలా ఎలాంటి పాయిజన్ వాడిన ఎలుకలు తగ్గలేదన్నప్పుడు ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఎలుకల సమస్య నుంచి బయటపడవచ్చు. చూడండి, ఈ విధంగా ఒకటి యూజ్ చేయని బౌల్ తీసుకోవాలి. గిన్నె తీసుకొని ఇంట్లోనే ఉండే 2 స్పూన్ అయ్యేంత గోధుమ పిండి కానీ, లేదంటే మైదా పిండి కానీ, నేను ఇక్కడ మైదా పిండి వేసుకుంటున్నాను. 2 స్పూన్ వేసుకొని అలానే దీంట్లోనే చూడండి, కేవలం పచ్చిమిరపకాయలు ఉంటే చాలు. ఈ ఘాటుకి ఇంకోసారి ఎలుకలు అనేది ఇంటి దరిదాపులో కూడా రావు. ఈ విధంగా పెద్ద ఉంటే 1, చిన్న ఉంటే 2 తీసుకోండి. నేను ఈ విధంగా 2 పచ్చిమిర్చిని తీసుకుని సన్నగా ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇంట్లోనే యూజ్ చేసే షాంపూ ఏదైనా పర్లేదు. నేను ఇక్కడ కార్తిక్ షాంపూని యూజ్ చేస్తున్నాను. ఇలా షాంపూను వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇంట్లోనే వినీగర్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, వినీగర్ని 1 స్పూన్ అంతా, 1 క్యాప్ అంతా వేసేయండి. చూడండి, ఇలా ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసేయండి. ఇంట్లో ఎలుకలు ఉండే సమస్య నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. ఇది కేవలం నైట్ టైం మాత్రమే ప్రయోగించాలి. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు కానీ, వయసైన వాళ్ళు కానీ ఉంటారు కాబట్టి చిన్న పిల్లలు అనేది తడంగా దీన్ని ముట్టుకుంటే చాలా ప్రమాదం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కొన్ని వాటర్ వేసేసుకొని వీడియోలో చూపించే విధంగా పల్చాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. నేను ఇక్కడ న్యూస్ పేపర్ని తీసుకుంటున్నాను. ఇలా మందంగా ఉండే న్యూస్ పేపర్ని 4 చూడండి తొందరగా చినిపోకున్నట్లా తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు మిశ్రమాన్ని కలిపిన దాన్ని చూడండి మొత్తాన్ని న్యూస్ పేపర్కి అప్లై చేసుకోవాలి. ఎలాంటి శ్రమ లేకున్నట్లా ఈ పచ్చిమిరపకాయ వినిగర్ అనేది వేసినాం కాబట్టి పిండి అనేది, ఎందుకంటే అవి పిండి పదార్థాలు ఎక్కువ తినడానికి ఆకర్షిస్తాయి కాబట్టి పిండిని కలుపుకున్నాము. ఇది కలుపుకొని తినడానికి వస్తాయి. ఈ మొత్తం మిశ్రమాన్ని తిన్న తర్వాత ఇంకోసారి ఇంటి దరిదాపులో కూడా రావు. చూడండి ఫ్రెండ్స్, తర్వాత దీనిలో ఘాటు కోసం రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. కారం పొడిని చూడండి, ఈ విధంగా కారం పొడిని ఇలా చల్లుకైన తర్వాత నిజంగా ఈ ఘాటుకు అనేది ఇంకోసారి ఇంటి దరిదాపులో కూడా రావండి. ఇది ఎక్కువ కిచెన్లో వస్తుంటాయి కాబట్టి ఎక్కువ కిచెన్ అనేది మొత్తం క్లీన్ చేసిన తర్వాత నైట్ దాని పక్కన తినే పదార్థాలు కానీ, ఫ్రూట్స్ కానీ ఎటువంటివి లేకోకున్నట్లు చూసుకోవాలి. చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా గ్యాస్ కట్ కింద పెట్టినామనుకో తినడానికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఇంకోసారి తిని ఆ స్మెల్కి కానీ, ఆ ఘాటుకు కానీ ఇంటి దరిదాపులో కూడా ఎలుకలు అనేది రావు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ విధంగా ఎలుకలన్నిటినీ ఇంటి సమస్య నుంచి బయటపడవచ్చు. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.